మేము మీరు ఏం చేయమంటే అది చేస్తాం. మాకు కావాల్సింది 42% మా బిడ్డలకు మీరే తెచ్చుకోవాలి. ఇది వీలు కాదు అని చెప్పినాం మేము. 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది వీలు కాదు అని చెప్తే లేలే మాకు బాగా అనుభవం ఉన్నది చేస్తామంటే సపోర్ట్ చేస్తామని చెప్పి. సరే ఏది చెప్పినా కానీ దానికి శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడే చెప్పారు దానికి ఆన్సర్. గుజరాత్లో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏమున్నది చెప్పాడు, ఉత్తరప్రదేశ్లో ఏముంది చెప్పారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎట్లా జరిగింది, 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు దాంట్లో ఎవరు వారు చెప్పారు. బండ ప్రకాష్ గారు చాలా కేటగారికల్గా చెప్పింది. అసలు అసెంబ్లీలో టేబుల్ చేయలే, కౌన్సిల్లో టేబుల్ చేయలే, క్యాబినెట్లో కూడా టేబుల్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ ఫైల్ తీసుకుపోయి ఢిల్లీలో చూపేయడం ఏంది? ఇవేమీ బాధ్యతే లేనా? ప్రభుత్వాలు నడిపించే విధానమేనా? ప్రతిదీ డే 1 నుంచి లోపభూయిష్టమే. టోటల్ హైదరాబాద్లో 40% కులగణన ప్రాపర్గా జరగలేదని నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన. వాళ్ళే అఫీషియల్గా అడ్మిట్ అయ్యారు, 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని చెప్పారు. అంటే నేనేమంటే మోసం చేయడానికి మేమే దొరికినామా? అంటే సమాజంలో 50% ఉన్నటువంటి మేమే మోసం చేయడానికి దొరికినామా? ఇది వీలు కాదు, ఇది జరగదు అనేది మీకు ఐడియా ఉన్నది, మీకు అడ్వైజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉన్నది. కానీ ఎట్లయినా మోసం చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం. నీ క్యాబినెట్ ఉంది కదా, ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, బీసీలకు ఇవ్వండి. 2 ఏళ్ళు కార్పొరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 50% బీసీలకు ఇవ్వండి. అట్లా అనేకం ఉన్నాయి. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అఫీషియల్గా రావాల్సినటువంటి పోస్టింగ్లు కూడా వాళ్ళకి దక్కుతలేవు. అది మీరు వెరిఫై చేసుకోండి ఎక్కడైనా కానీ, కింద నుంచి మీది వరకు. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలోపేకి మేము పోతున్నాం. మేమేందంటే మా కార్యాచరణను కూడా కొంత గ్యాప్ కింద తీసుకున్నాం. ఎందుకంటే చూడని గవర్నమెంట్ ఫార్వర్డ్ అవుతుంది కదా, ఏమన్నా చేస్తుందేమో చేస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా, మనం పోయి ఎంబడి పడుకుంటే వాళ్ళని కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు ఉంటుందని మేమందరం ఏంటంటే కొంత వెయిట్ చేద్దాము, ఇప్పుడే ప్రజాక్షేత్రం లోపలికి వెళ్ళొద్దని మేము డిలే చేసుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా. వాళ్ళు ఆర్డినెన్స్ ఆ రోజు క్యాబినెట్ అయిన తర్వాత సంబరాలు చేసుకోండి అని చెప్పారు. తెల్లారి కొంతమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి గారికి సంబరాలు చేసారు. మరి అదే కరెక్ట్ అని ఆ రోజే చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకు ఇదంతా డ్రామా ఢిల్లీలో? ఇప్పుడేంది కొత్త డ్రామా? ఆర్డినెన్స్తో అయిపోతుందని చెప్పారు కదా, కొత్త డ్రామా అయింది అంటే మేము మొదలు నుంచి చెప్పింది ఇదే కదా. నేను దీనికి ఎందుకు చెప్పినా అంటే ఎన్టీ రామారావు గారు తీర్మానం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోషయ్య గారు చేశారు, కేసీఆర్ గారు తీర్మానం చేశారు. మేము బిల్లు పంపించిన తర్వాత కూడా జరగలేదనేది మేము చెప్పినాం. శాసనసభలో దీని మీద తీర్మానం పెట్టినప్పుడు, ఈ బిల్ పెట్టినప్పుడు మేము అక్కడ డిబేట్లో చెప్పినాం ఈ అంశాలన్నీ. లే మాకు చాలా అనుభవాలు ఉన్నాయి, మేము చాలా ఈ ప్రపంచాన్ని ఏలినోళ్ళం కాబట్టి మేము ఎట్లయినా చేస్తామంటే నన్ను మీరు ఎట్లయినా చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఎవరు చెప్పిండ్రండి? ఎవరు కమిట్మెంట్ ఎవరిది? మేము ఇంత డిమాండ్ చేయడానికి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీ కుటుంబాలు ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడానికి కారణం ఏంది? మీరే కారణం. మాకు ఓటేసేసేయండి, అసెంబ్లీలో 42% మీకు ఇచ్చేస్తాము, 1,00,000 కోట్ల బడ్జెట్ మీకు ఇచ్చేస్తాము, అన్ని కాంట్రాక్టులలో 42% మేము ఇచ్చేస్తాము, కొండ మీద కోతిని తెస్తాం, అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మీరే చెప్పారు. కాబట్టి ఈరోజు కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసేది కూడా ఇదే. మీరు ఎట్టి పరిస్థితుల 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఒకవేళ అది కాకుండా
నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన 5, 6, 7 తర్వాత మళ్ళీ ఒక క్యాబినెట్ పెట్టి వాళ్ళు ఒప్పుకుంటలేరు, వాళ్ళు మోసం చేసిర్రు, అది చేసిర్రు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామంటే బొంద పెడతారు. మేము కాదు, బీసీ సమాజం బొంద పెడతారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఇది డెమోక్రసీ అండి, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మేమే కాదు కదా, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉంటాయి.